యుద్ధభూమి సాక్షిగా ఏం జరుగుతుంది? నెత్తుటి మట్టిలో కలిసిపోయిన నిజాలేంటి? డాక్టర్ల హత్యపై చెప్పేవన్నీ అవాస్తవాలేనా? వీడియో కాల్లో షాకింగ్ సీక్రెట్స్ ఉన్నాయా? ఇప్పటికే బందీలంతా బలైపోయారా? గుట్టల్లో తేలిన శవాల లెక్కెంత? గాజాలో 15 నెలలకు పైగా మారణహోమం కొనసాగుతోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదులున్నారనే నెపంతో శరణార్థి శిబిరాలపైన బాంబులు వేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఖరికి గాయపడ్డ వాళ్లకు చికిత్స అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల వైద్య సిబ్బందిని కూడా విడిచిపెట్టడం లేదు. గత నెలలో 15 మంది వైద్య సిబ్బందిని ఇజ్రాయెల్ దళాలు చంపి పూడ్చిపెట్టాయి. హమాస్ తీవ్రవాదుల పేరుతో డాక్టర్లను చంపి పాతిపెట్టడంపై దుమారం రేగుతోంది. పైగా ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ప్రయత్నించడంపై విమర్శలొస్తున్నాయి. మార్చి 23 తెల్లవారుజామున టెల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు ఘాతుకానికి తెగబడ్డాయి. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో బయటపడే వరకు ఐడిఎఫ్ ఎంతటి ఘాతుకానికి తెగబడిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. చీకటిలో హెడ్లైట్లు ఆర్పివేసి ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వేగంగా దూసుకువెడుతున్న వాహనాలపై తాము కాల్పులు జరిపినట్లు ఐడిఎఫ్ చెబుతోంది. మృతుల్లో హమాస్ ఉగ్రవాది ఉన్నాడని, అందుకే వాళ్లను పూడ్చిపెట్టామని తెలిపింది. కానీ ఐడిఎఫ్ చంపిన వాళ్లలో డాక్టర్లున్నారు. చనిపోయిన 15 మంది వైద్య సిబ్బందిలో 8 మంది రెడ్ క్రిసెంట్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్లు, 6 సివిల్ డిఫెన్స్ సిబ్బంది కాగా 1 ఐక్యరాజ్య సమితి ఉద్యోగి. దారుణం జరిగిన వారం రోజులకు గాని ఐక్యరాజ్య సమితితో పాటు రెస్క్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయారు. అది కూడా కేవలం మృతదేహాలను స్వాధీనం చేసుకోవడానికి అంత సమయం పట్టింది. మృతుల్లోని ఒకరి జేబులో ఉన్న మొబైల్ ఫోన్లో ఉన్న వీడియో వల్ల ఐడిఎఫ్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.